అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండలము అడుసుమల్లి ఎస్సీ కాలనీలో విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం కూడా కనిపించకుండా అదృశ్యమైనటువంటి సందీప్ అనే వ్యక్తి 15 సంవత్సరాలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈరోజు మృతదేహమై ఒక పంట కాలువలో కూడా కనిపించిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ సంఘటనతో కూడా ఒకసారి కూడా కుటుంబంలో విషాదాలు నింపుకున్నాయి. కె సందీప్ అనే వ్యక్తి 10వ తరగతి చదువుతూ ఆదివారం సెలవు దినం కావడంతో సాయంత్రం పూట స్నేహితులను కలిసి వస్తానని చెప్పేసి వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నటువంటి టూ వీలర్ వాహనాన్ని తీసుకొని కూడా బయటికి వెళ్ళిన వ్యక్తి ఎంతసేపటికి రాకపోయేసరికి సాయంత్రం అంతా గాలి ఇచ్చి మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అతను సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కొద్దిసేపట్లో వస్తాను, స్నేహితులతో ఉన్నానని చెప్పిన నేపథ్యంలో కూడా రాకపోయేసరికి ఉదయం పూట పోలీసులకి అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఈరోజు ఉదయం పంటకాలువ పక్కన నుండి ఒక బావిలో శవం కనిపించడం, అక్కడే వాహనాలు ఉండటం, అతని చెప్పులు కూడా ఉండటం కూడా ఒకసారి కుటుంబ సభ్యులు బోరును రోధిస్తున్న పరిస్థితి. దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు 1 సంవత్సరం క్రితమే సందీప్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అనాథ అయిపోయింది. పిల్లలిద్దరు కూడా అనాథలు అయిపోయారు. వాళ్ళ సిస్టర్కి వివాహం అయింది. ఆ సిస్టర్ వేరుగా ఉంటుంది, కానీ ఇతను వాళ్ళ బాబాయ్ పిన్ని దగ్గర ఉంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇతను కూడా చనిపోవడం కూడా వాళ్ళ కుటుంబంలో అయితే తీవ్ర విషాదం అయితే చోటు చేసుకున్న సంఘటన. కాకపోతే జరిగిన సంఘటన నేపథ్యంలో అతను బావిలో పడి మృతి చెందాడు. అది ఆత్మహత్య అన్న కోణంలో అయితే పోలీసులు విచారణ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం సందీప్కి నీళ్ళలో పడి మునిగిపోయే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే అతనికి ఈత వచ్చు. ఏ క్షణానైనా ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉంటే ఈత రావడం వల్ల కూడా అతను ఒడ్డుకు వచ్చే ఆలోచన అయితే ఉంటుంది. ఇది కేవలం స్నేహితులు వాళ్ళు మాయమాటలు చెప్పి అతనికి ఏదో చేసి హత్య గావించారని చెప్పేసి వారు కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా నమ్మి ఆ విషయంలో అయితే లోతుగా విచారణ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా కోరుకున్న పరిస్థితి. జరిగిన విషయం మీద అది ఆత్మహత్య అసలు ఏ కోణంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే మట్టికి పోలీసులు నివేదికలు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఇది స్నేహితుల పని అని చెప్పేసి గట్టిగా వారు నమ్ముతున్నారు. అదే కోణంలో పోలీసులు అయితే విచారణ చేసి నిజం నిగ్గు తేల్చాలన్నా అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు ఇప్పుడు చూద్దాం. వెళ్ళాడు ఆదివారం రోజు కూడా క్లాసుల్లో పాల చేయాలి, కొంచెం పని ఉంటే పని కానీ వెళ్ళాడు. పనికి పోయాడు, సాయంత్రం బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చాడు, స్నానం చేసాడు, ఫ్రెండ్లు ఫోన్ చేశారు అని చెప్పి మాకు తెలియదు, తర్వాత తెలిసింది. వెళ్ళాడు, కొట్లు కాడికి వెళ్ళాడు, ఏదో కొనుక్కున్నాడు అంట. వెళ్ళినోడు 9 దాకా రాలేదు. రాకపోతే వాళ్ళ ఆంటీ వాళ్ళ బాబాయ్ కదా అత్తరు కాడతా ఫోన్లు చేశారు. చేస్తే వాడు ఫోన్ మాట్లాడకుండా మామూలుగా మెసేజ్ పెట్టాడు, బాబా నీ ఫ్రెండ్ కాడని వస్తున్నానని పెట్టినాడు. 9ంటికి మెసేజ్ పెట్టినాడు. 10 అయినా రాలే, 11 అయినా రాకపోతే మేము అక్కడ ఫ్రెండ్లు కాడేడన్నా ఉన్నాడేమో వస్తాడులే, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ ఉప్పుటూరు ఆడకి పోయాడేమో పొద్దున్నే వస్తాడు అని అనుకున్నాం. మేము ఉదయాన్నే 6ంటికి లేచి చూసినా పిల్లోడు రాలే, బండి రాను. 5ంటప్పుడు ఊళ్ళో అక్కడ బాయిల కాడ పంపు బండి వాడి చెల్లు చెప్పులు బావి కాడ ఉంది. అప్పుడు మాకు డౌట్ ఏంది, బావిలో ఫ్రెండ్స్ రాగా పోయి ఫ్రెండ్సే చేశారా, వాడైతే పడడు, వాడికి అంత చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఫ్రెండ్సే నమ్మకంగా పిలిపించి వాడికి ఏదో మత్తు పదార్థం ఇచ్చి చేపించినట్టు, అంతేగాని వాడు పడాలంటే మాత్రం పడేవాడు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.